పిస పిస కూరలు ఏముంది తిని చూసినావు నువ్వు తిని కూరలు మళ్ళీ కూర పారేసేదాకా చూస్తావా? అరే ఒక్కసారి చెప్తా నీకు అర్థం మైండ్ లేదా? నీకు మైండ్ లేదా? అంత పాపం మీద పడ్డా చూసినావా? కోపం తెప్పి రస్తా ముందే చెప్తున్నా నేను. అద్దు అనుకోదు నాకు ఇట్లా చేయద్దు నువ్వు. ఏదో నేను ప్రేమ కొద్ది నీకు పెడితే ఇంత సీరియస్ ఎందుకు అవుతున్నావు? ఈ ఉల్లిగడ్డల కూరగడకి అంత సీరియస్ అయ్యేటోళ్ళని చూస్తున్నా, నిన్నే చూస్తున్నా నేను. మరి ఇప్పుడు ఏడుకోమంటావు సీకర్కు? నేను ఆ బుద్ధి ఫస్ట్ ఉండాలి. అది ఎప్పుడు ఉండాలి? అట్లా కాదు, ఫస్ట్ ఉండాలి కాదు. నువ్వు తెచ్చాడ పెడితే నేను అండకపోతే తప్పు నాది. నేను కోపంగా మాట్లాడాలన్నా, నేను గట్టిగా మాట్లాడాలన్నా, నువ్వు అదర కొడుతున్నావేంది నన్ను? కానీ నువ్వు నన్ను అదర కొడతావు అంటే నేను ఎక్కడ అంటున్నావు అని చెప్పాలి. ముందు జాగ్రత్త, ఫస్ట్ నువ్వు రివర్స్ నాది కత్తున్నావు. ఎట్లా లేదు కాదు, ఉల్లిగడ్డ కూర ఎండాకాలం చల్లదన నీకు వేడుందని తెలిసేనే. కడుపు మొత్తం లోపలికి పోయింది, కన్ను మొత్తం లోపలికి పోయింది. అయ్యో నా కోపం తెప్పి ఏంటిది మాకేంటిది అంటున్నాను. కడుపు కాలకుండా అన్నం పెడతా అంటున్నా కదా, తిను అనే. దావే గిడ కూర్చొని అన్నం తిందిరా. చిట్టి చూసినావా డాడీ ఎంత కొట్టిండ నన్ను ఇప్పుడు? కొట్టిండ లేదా? కొట్టిండిగా. అట్లా నేర్పాలి పిల్లలకు, అట్లా నేర్పాలి. నేను నేర్పలేను, మంచి పద్ధతి. దానికి గవా చెప్తామంటారా నేను? పిల్లలకు మంచి పద్ధతి అది. ఆకలి మీద ఉన్నావు, ఈ నీళ్ళకే తాగుతావా? అనే ఈ ఒక్క పూటకి తిను, సాయంత్రం వరకు చికెన్ తెచ్చి అంటాను సరేనా? నీళ్ళు తాగకే. ఎట్లా తీసుకొస్తావు? నువ్వే ఓల్వో తీసుకొస్తావు, నువ్వే తీసుకొస్తావు. అప్పుడంటే ప్రొద్దున నువ్వు లేకపోతావు, ఇప్పుడు సాయంత్రం వరకు అయితే నువ్వు ఉంటావు కదా అనే. అన్నం తిన్నట్టు నీళ్ళు అవుతాడు అంటే ఆకలికి ఆ నీళ్ళతో అరిపెట్టుకుంటున్నావు. ఆకలి మంటారు నేను ఓల్ తాగమన్నారు, నేను గిట్ట తాగమంటే ఎట్లా? ఇదే కూర, ఇదే కూరనే. ఎవరు ముక్కలు పెడుతుంది కూర? ఎవరు ముక్కలు పెడుతుంది కూర? ఈ కూర ముక్కలు పెట్టుకుని అందరు నోట్లో పెట్టుకుంటారు. నోట్లో పెట్టుకున్నది ముక్కలు పెట్టుకున్నది కాదు ఇది. పిసాడ్లకి ఎందుకు ఎత్తున్నావు? పిసాడ్లకి నవ్వుతున్నావు. నువ్వు చేసేది అన్ననే ఉంది మరి. కాలికాయలు ఎందుకు ఎత్తున్నావు? అంటే కూర తీయు, అన్నం ఉంది చేతుల తీ ఇటుదే. కూరలు వండుకుంటా, కూరలు తీసుకుంటా. అంటే నేను కూరలు మంచిగా అండ అన్నట్టు. నువ్వు కూరలు మంచిగా అంటుతావు, అండవు అంటలేడు. గిట్లాంటి పిస పిస కూరలు అంటావు అని అంటున్నాను. పిస పిస కూరలు ఏముంది తిని చూసినావు నువ్వు? తిని కూరలు మళ్ళీ అంటావు. ఎవరు కావాలి కూర? అది తిని చూసినావా? ఎవరు కావాలి కూర? అది మరి ఎంత గంతటి ఉంచుకోవాలన్నాడు. మరి కోపం తెప్పేది నాకు. ఒకటి కాకలే కడుపు కాలు నేను తప్పుతుంటే జోకులు వేసుకుంటా, ఇక్కడ ఆగమని చేసుకుంటా. ఇట్లా మమ్మీ ఇట్లా కూర ఇప్పుడు ఉన్న కూర వారేసినావు, ఇప్పుడు ఏం కూర తిన్నా? మరి నేను అయినా తినలేదా కూర? అది నేను కూర తినలేదా? లేకపోతే మేము దేంతో తినమంటున్నావు? నువ్వు దేంతో తిను. పొద్దున్న ఏం కూర లేదని వెతికి కూర అండిన. ఉల్లిగడ్డలు చూస్తారు కంటే ఉల్లిగడ్డలు ఖరాబ్ అయితే వచ్చి ఉల్లిగడ్డ కూర అండిన నేను. మళ్ళీ ఇప్పుడు ఏం కూర అండాలి నేను? ఏమంటానే? నేను కోపాడే విషయం నేను నేను కోపాడేది కాదు. ఇప్పుడు కూర ఎత్తేసినావు, ఈ కూర ఎందుకు ఎత్తేసినావు? నువ్వు తినకపోతే మంచి కూర అంటే నేను మారయ్యా. అర్థమవుతుందా? ఇక తింటే తెలిసిందా ఇది మంచి చెడు అన్నది? తినకపోతే తెలిసిందా నీకు? తింటే తెలిసిందా, తినకపోతే తెలిసిందా దాని విలువ ఏంటో?
నాకు నచ్చిన కూర వద్దు. నీకు నచ్చలే, నచ్చటోళ్ళకైతే దీనికడ గొడవ అయిందా లేదా, దీనికడ మనకైతే గొడవ అయిందా లేదా? అయింది కదా. అయింది అన్నప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ తెలుసుకొని ఓ తెలివి ఉన్నది అయితే చెప్పన్నా ఇప్పుడు అండది అప్పుడే చెప్పిండు కదా, అప్పుడే గొడవ దాకా తీసుకొచ్చిండు కదా, ఇట్లా అండద్దని చెప్పని ఆలోచించుకొని సైలెంట్ ఉంటుంది. లేకపోతే ఆ చికెన్ కూర పోయి తెచ్చేటోళ్ళు లేకపోతే అంత దూరం ఎవరు పోవాలనుకుంటే అది టమాటాలు ఉండే గన్ని టమాటాలు ఉండే టమాటా కూర అండొచ్చు. అర్థమవుతుందా? నువ్వు నిన్నండు మొన్నండు నేను తింటా కదా, రోజు అంటే నేను తింటా. నువ్వు తినకపోతే నీ మంది వండుకో, ఉల్లిగడ్డ కూర చల్లగా నువ్వు వండుకో, నాకు టమాటాలు పెడితే నేను తింటా. ఇద్దరు పిల్లలు పట్టుకొని రెండు కూరలు వండుకుంటే ఉంటాయి ఇక్కడ. అట్లా నేను 2 కూర వండకపోతే ఒకటే టమాటా కూర అంటే చక్కగా ఉండాలి. అంటే నువ్వు తినదే మేము తినమంటావు ఇక. అంటే నువ్వు తినదేమంటావా? అదే మాట ఒక్కరిసావు ఇప్పుడేమన్నావు, నచ్చకుండా ఆగు నచ్చకుండా తినమంటావా అన్నావు. ఇప్పుడు నాకు నచ్చదు, నచ్చకుండా తినమంటావా? ఒకటి తెలుసా, ఇలా గుడ్లేసిండే గుడ్ల ముఖం అన్న చూసి కోడిగుడ్ల కూరనే తిన నేను, ఒక గుడ్డు కొట్టి వారిస్తే ఎవరు తింటాడు? గుడ్డు వేసిండే గుడ్డు గుడ్డు కూడా నేలపాలు చేసినావు ఈవిడ ఒకసారి. గుడ్లు కొట్టిపోతా నేను. ఫ్రాంక్ వేసిండే అది, ఫ్రాంక్ వేసిన అట్టి కూర అంతా నేలపాలు చేస్తుంది. ప్రాంకు తెస్తే కూర పారేసేదాకా చూడొద్దు, అర్థమవుతుందా? కూర పారేసేదాకా చూస్తావా? మరి నేను గంజు తీసినప్పుడు అన్న చెప్తావా చెప్పవా ప్రాంక్ అని? చెప్పలేదు. మరి అప్పుడు చెప్పచ్చు కదా, పడేసేదాకా పడేసేది అయిపోయిన తర్వాత ఇప్పుడు చెప్తా కుదిరిగదా అది నీకు? పారేయమనుకున్నా నేను. ఎందుకట్లా అనుకుంటావు? పోయినసారి జరిగింది కదా, ఈ మోరి రాకపోయింది కదా, అప్పుడు పారేయలేవు. అప్పుడంటే ఆమె ఇంకోసారి అంటే సరే ఊకున్నా నేను, ఇప్పుడు వాడైనా అనుకున్నా. కూరంతా ఇప్పుడు ఏం చేసుకుంటుంది? పరిసేదాకా కూర వారేసేదాకా చూసి అంత అయిపోయిన తర్వాత అంటే ఇప్పుడు నీ కథ ఎట్లుందంటే, దొంగతనం అన్ని వేసిపోయిన తర్వాత మటన్ అన్ని అయిపోయిన తర్వాత లాస్ట్ పోలీసులు అంతా చూసిన సినిమా దాంట్లో నీ కథ ఎట్లుందంటే కూర అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ ప్రాంక్ అంది ఎప్పుడు ఇది అలవాటు నీది. ఒకసారి ఏమో గ్లాస్ అట్లా వేసి, ఒకసారి ఇప్పుడు ఇట్లా అన్ని వలిగేదాకా పారేసేదాకా చూస్తావు నువ్వు. నీ ప్రాంకులకి ఇట్లా ఉంటాయి. సరే ఎట్లయితే పోయింది కానీ పరిచయం తప్పు. కానీ పో చికెన్ కూర అయితే ఎట్లా ఉంటుంది, ప్రాంక్ చేసినట్టు ఎట్లా అంటి పెట్టుకుంటావు. పో నాకు తింటా పో, నాకు లేదు పో ఇక పో. చికెన్ కూర లేదు ఏం లేదు, ఇదే కూరనే. ఇప్పుడు అంటే నువ్వు నిజంగా అంటే లేదు? నిజంగా అంటలే నేను. ఇప్పుడు ఏం వేసుకొని తింటావు నువ్వు? ప్రాంక్ కోసం అండి కూర. ప్రాంక్ కోసం అండినావు అంటే ఇప్పుడు ఏం కూర వండకుండా ప్రాంక్ కోసం అంటే ఎట్లా తినడం తెలుసా? మరి అండినవు ప్రాంక్ కోసం అని అండినవు అంటే ఇప్పుడు పోయొచ్చినోడిని నేను ఆఖరికి ఎటన్నా సేర్లు అని అనుకున్నావు. ఇక ఒకటి చెప్పాలా, అందులో గుడ్లు వేసిన నేను. గుడ్లు వేసింది. గుడ్డు ఒకటి పడుతుంది మరి నాకు. ఏది ఏది ఏదని గుడ్డు తెస్తావు? ఏమో మా సస్పెన్స్ దొరుకుతున్నాయి కదా మాకు. ఏ సస్పెన్స్ లేవో మాకు, సినిమాలలో పెట్టినట్టు పెడుతుంది. నువ్వు గుడ్లు తినవు కానీ నీకు అద్దుతి, మేము తింటాం. నేను గుడ్లు కొట్టి పోసింది తినాను నేను. ఈ గుడ్డు చూసే సంబరపడ్డవులే, మొగల కలకల ఆడిపోతుంది చూడ గుడ్డు కలకల. ఆగమ్మా, ఇప్పుడు ఈ గుడ్డున్నా కానీ ఆ కూర అయితే ఉండాలి కదా. ఏమన్నా కూర ఆకలి అవుతుంది ఏమో కూడా కానీ గుడ్డుతుంది ఏదో ఒకటి చేసినావు నాకు. ఇది గుడ్డులో ఎట్లా తింటారే అన్నావు, మరి ఉండేది వాడేసినావు కానీ అదైనా నేను తినే కదా. అది ఉన్న ఇది కలుపుకొని తింటాడు, చూసి అన్నం తింటున్నా. నేను ఆ కూర వండితే నువ్వు ఉన్న కూర వారేసి అట్టు గుడ్డుతో తినిగా. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అట్లా కాదు కానీ కాదు, ఇప్పుడు ఈ గుడ్లున్నా కానీ కూడా కూర అయితే అవసరమే కదా. కూర అంతా నేలపల్లి చేసినావు. ఈ కూర వాళ్ళు తింటారే వరి వరి పంపుతున్నావు నన్ను. నాకు ఫస్ట్ వేరే కూర అడగదు, గుడ్లు తర్వాత తింటా కానీ. గుడ్లు తర్వాత తింటావా? కొట్టకమ్మా అమ్మ. మరి గుడ్లు తర్వాత వద్దు కానీ ఈ గుడ్లు ఇక్కడ దాచి పెడదాం. ఆగమ్మా, ఈ గుడ్లు దాచి పెడదాం.
అమ్మ దగ్గర పోయి కూర కత్తా ఫస్ట్ చాలా తిందాం అనుకో. నీకు బందే ఇక ఫస్ట్ ఈ కూర ఉడిచిపోతే అయిపోతుంది కదా. ఇంకేంది మళ్ళీ ఆకలి అంటున్నావు, మళ్ళీ అదంతా చూడమంటున్నావు. పో ఫస్ట్ కూర వేసుకొని ఏమనంటే నా తప్ప అనేటట్టున్నావు అనుకో. మరి అన్ని నువ్వే అంటావు. పో తొందరగా లేట్ అయ్యకు. పాపని ఏమన్నా మరి చూసుకో. ఏదో తేడాగా ఉందేంటి? చూసిగా వీడియో అయితే మీరు మీకైతే నచ్చింది కదా. ఇంకో మా ఆయన కాంకేసి ఇట్లా మొత్తం ఇక కూర అంతా వారేసిండు, కూర అంతా నేలపల్లి చేసిండు. కానీ ఇది ఫ్రాంక్ అని కూర కింద వారేయక ముందే చెప్పేది ఉండే, తప్పైతే నాదే. ఫస్ట్ వీడియో వస్తుంది చూసినావా అమ్మలో? అత్తది వీడియో వస్తుంది. గంత సాటు పెట్టిన వీడియో ఎట్లా వస్తుంది? అత్తది క్లియర్గా వస్తుంది. అన్ని చూసుకొని పెట్టుకుంది ఫస్ట్. ఇంకా ఈడికి తీసుకుని నేనే గొప్ప అనుకో. అయితే కూర వారేసినందుకు సారీ ఏమనుకోకూరి, కానీ ఫస్ట్ చెప్పాలి తప్పు దీన్ని. ప్రాంకర్ అనకపోతే ప్రాంకర్ ఫస్ట్ అంటే ఇది పడేయకపోతూ, అందులో ఏంటంటే పడేసింది కూడా తప్పు నాది ఒకటి. ఎట్లా అంటే కూరగారు అన్నం కానీ ఇట్లా పడేయద్దు, కానీ పడేసిన దానికి అర్థం ఉంది నాది. ఎట్లా అంటే చెప్పన్నా, నాకు ఈ కూర అంటే అస్సలు నచ్చదు. ఇదైనా కానీ కోడిగుడ్ల కూర అని నచ్చది అని తెలిసి కూడా మరీ అండి పెట్టింది. మళ్ళీ అందులో ఏంటంటే నేను ప్రొద్దున షూట్ పోయి ఈ టైం ఏం తినకుండా ఆకలితో ఉన్నది. ఇప్పుడు అంటే నేను కోపం మీద కాదు, ఆకలి మంట మీద పడేసినా కానీ కావాలని పారేసింది కాదు. క్షమించరు, ఓకేనా? తప్పు నాది. వాసన ఏంటంటే పారేసినందుకు తప్పు నాదే. కానీ దీని మీద కోపం కూర మీద తీసి అంత ఏం లేదు. దీన్ని కొట్టాల్సింది పోయి కూర మీద తీసినాక అంత ఏం లేదు. ఓకేనా? కూరకడ మీద ఓడగొట్టి అంటే పోనాడు ఫస్ట్ పోనాడు సరే కూర వేసుకొస్తా. పోయేసుకురాము.